మొదటి వచనం నుండి చదువుతాను. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. మోషేని దేవుడు వాడుకుంటున్నాడు ఇశ్రాయేలీయులతో మాట్లాడటానికి. హెబ్రీ 1:1 పూర్వకాలమున యందు దేవుడు నానా విధములుగా మన పితరులతో మాట్లాడాను, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇశ్రాయేలు జనాంగం అంతటితో ఈ మాట చెప్పమంటున్నాడు. ఇట్ ఈస్ ద న్యూస్ ఫర్ ఆల్ ద నేషన్. ఆ దేశమంతా కూడా ఈ ఆజ్ఞలు తెలుసుకోవాలి. అదేమిటట, ఇశ్రాయేలీలలోని కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశుల్లో నుంచి కానీ ఒకడు ఏ మాత్రము తన సంతానమును మొలక దేవతకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధించాలి. మీ దేశ ప్రజలు వాడి రాళ్లతో కొట్టాలి. ఇక్కడ మొలకు అనే దేవతే ఒక పెద్ద అబద్ధం. ఎందుకంటే దేవతలు లేవు. ఫాలన్ ఏంజల్స్, పడద్రోయబడిన దూతలు, అపవాది వాని అనుచరులు మనుషులను మోసం చేసినప్పుడు మనుషులు దేవుడిని సృష్టించుకున్నారు. వాస్తవానికి అవి లేనే లేవు. బయలు లేదు, లూసిఫరే ఉన్నాడు. బయలు అనే దేవత లేనే లేదు. దాని పేరిట దురాత్మల సమూహాలు వారిని మోసగించాయి అంతే. వారి విశ్వాసాలు, వారి కన్విక్షన్స్ పతనమైనవి కనుక దురాత్మలు వారిని మోసం చేశాయి. కనుక మొలకు లేనే లేదు. కానీ లేని దేవతకు దేవుని స్వరూపం, దేవుని యొక్క పోలికైన మానవుణ్ణి బలి ఇవ్వటం అనేది ఉందో చూశారు. దేవుడు దాన్ని చాలా హేయంగా ఇచ్చాడు. అట్లాంటి వాడు రాళ్లతో కూడా చంపేమన్నాడు. కనుక ప్రాణానికి ప్రాణం అని చెబుతున్నాడా ఇక్కడ? దానికంటే తీవ్రత, దేవుని పట్ల, దేవుని ఇమేజ్ పట్ల ఒకడు కలిగి ఉన్నటువంటి వ్యతిరేకతకు శిక్ష అది. 3వ ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలకునకు ఇచ్చిన కనుక నేను వానికి విరోధులై వాని ప్రజల్లో నుండి కొట్టేస్తాను. మరియు ఆ మనుషుడు ఆ సంతానము మొలకునకు ఇచ్చుచుండగా మీ దేశపు ప్రజలు వానిని చంపక చూచి చూడకుండా తమ కన్నులు మూసుకుంటే నేను వానికి వాని కుటుంబమునకు విరోధినై వానిని మొలకుతో విభజించుటకు వానిని తరిమి వ్యభిచారము చేయి వారందరినీ ప్రజల్లో నుండి కొట్టేస్తాను. చూడండి, ఒకడు మొలకునకు తన సంతానాన్ని ఇస్తుంటే కామ్గా మిగిలిన వారు చూస్తుంటే వాళ్ళ మీద కూడా దేవుడు దోషాన్ని మోపుతున్నానని చెబుతున్నాడు. 6వ కర్ణ పిశాచి గలవారితో కానీ శోధగాడులతో కానీ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో వాడికి నేను విరోధిగా ఉంటాను, ప్రజల్లో నుండి వాడిని కొట్టేస్తానన్నాడు. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? నీకు ఏ అవసరం ఉన్నా దేవుని ఎదుగు రావాలి. కొన్ని నియమాలు మనం బైబిల్లో నేర్చుకోవాలి. భవిష్యత్తుని గురించి తెలుసుకోవటం మనకు అవసరం లేదు. దేవుడు దాన్ని మనకు రికమెండ్ చేయలేదు. అది తెలుసుకున్నట్టు మీ పని కాదని చెప్పాడు. అపోస్తలుల కాలం 1వ అధ్యాయంలో కాలములను గురించి, సమయములను గురించి దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నాడు. వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. కనుక రేపేం జరుగుద్ది, ఈ సంవత్సరాలతో ఏం జరుగుద్ది అని రాయించుకుంటారు చూశారు. అవి హేయము, అవి హేయమైనవి. అట్లు వ్రాయించుకున్నట దేవుని వాక్యమునకు విరుద్ధము. అట్లాంటి వారు ప్రజల్లో ఉండటానికి వీల్లేదన్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధులై ఉండండి, నేను మీ దేవుడైన యెహోవాను. మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి అంటే అట్లాంటి వారికి దూరంగా వెళ్ళండి, వారిని బయటకు పంపించండి సమాజంలో నుంచి. డోంట్ అలౌ దెమ్ టు స్టే విత్ యూ, సెండ్ దెమ్ అవుట్, బయటికి పంపించేసేమన్నాడు. 8వ మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించాలి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను. శాంక్టిఫికేషన్, పొజిషనల్ శాంక్టిఫికేషన్,
ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ అండ్ అల్టిమేట్ శాంక్టిఫికేషన్. దేవుడు మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. శిలువ రక్తం ద్వారా మనలో పొజిషనల్ శాంక్టిఫికేషన్ తెచ్చాడు. పరిశుద్ధాత్మల ద్వారా హెచ్చరించడం ద్వారా ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ తెస్తున్నాడు. ప్రభువు రాకడలో ఆయనతో ఉండేటట్లుగా అల్టిమేట్ శాంక్టిఫికేషన్ ఆయన ఇస్తాడు. ఈ మూడు కూడా దేవుడే మనలో చేస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి, ప్రత్యేకించుకొని ఉండాలి, పాపులతో చేరక వేరుగా ఉండాలి. 9వ వచనం, 8వ వచనం, మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరించాలి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను. 9వ వచనం, ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషిస్తాడో వానికి మరణశిక్ష విధించాలి. చాలా సివియర్గా ఉంది చట్టం దేవుడిచ్చింది. ఇప్పుడు మా దేశంలో కూడా వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల కొత్తగా చట్టం చేశారు. ఎవరైనా తల్లి తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారు తమ పిల్లలు చూడటం లేదని వస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, వారిని శిక్షించి జైలుకు పంపడానికి కూడా మాకు ఇప్పుడు చట్టాలు వచ్చాయి భారతదేశంలో. ఇది ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితమే ఇంకా సీరియస్ చట్టం. తల్లిని తండ్రిని దూషిస్తే చంపేమన్నాడు. అంటే ఎంత ఖచ్చితంగా దాన్ని పాటించాలో చెప్తున్నాడు. తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు ఎఫ్ఎస్సి 6:1. తన తల్లిని తండ్రిని దూషించినప్పుడు తన శిక్షకు తాను కారకుడవుతున్నాడు. వాడు ఎరిగి తల్లిని తండ్రిని దూషిస్తున్నాడు. సాధారణంగా వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు యవనులైన బిడ్డల మీద, నడివయస్కుల బిడ్డల మీద వారి అనారోగ్య విషయాన్ని బట్టి, వృద్ధాప్యాన్ని బట్టి ఆధారపడతారు. అలా ఆధారపడినటువంటి తల్లిదండ్రులను దూషించటం సాధారణంగా పరిపాటి. ఇన్లాస్ కూడాను తమ యొక్క ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా పట్ల డాటర్ ఇన్లాస్ వ్యత్యాసభరితంగా జీవిస్తారు. కనుక ఎవడునూ తన భార్యను మాటను పట్టుకొని తల్లిదండ్రులు దూషించకూడదు. ఇప్పుడైతే యూదులలో ఈ చట్టం అమల్లో లేదు, కానీ ధర్మశాస్త్ర కాలం అంతా కూడా దాన్ని పాటించారు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇది చాలా తీవ్రమైనటువంటిదిగా ఎంచబడుతుంది. 10వ వచనం, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారిని అయిన ఆ స్త్రీకి కూడా మరణశిక్ష విధించాలి. దేవుని నియమం వివాహం. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ వివాహంలో సొంత భర్తను భార్యను కలిగి ఉండాలి. అందుకనే క్రైస్తవ వివాహ ప్రమాణాల్లో ఇతరులను వల్లక, ఇతరులను ఆశించక అనే ప్రమాణం చేపిస్తారు. పురుషుడు మరొక స్త్రీని ఆశించకూడదు, స్త్రీ మరొక పురుషుడిని ఆశించకూడదు. తన భర్తతోనే తన యొక్క ధర్మాన్ని జరపాలి. అదే పవిత్రతగా దేవుడు ఇచ్చాడు. మనస్సు చెప్పినట్లుగా పరుగులు ఎత్తకూడదు, శరీరం కోరికలు నడిపించినట్టుగా నడవకూడదు, వాక్యం నడిపించినట్టుగా నడవాలి. 11వ వచనం, తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనం తీశాడు కనుక వారిద్దరికీ మరణశిక్ష పడాలి, తమ శిక్షకు తామే కారకులు. అలాగే ఒకడు కోడలతో శయనిస్తే వారిద్దరికీ శిక్ష పడాలి. వారి వరుసలు తప్పారు, వారి ప్రాణాపరాధం వారి మీద ఉంటుంది. కిల్దం, చంపేమన్నాడు. అంటే అలాంటి పాపము భయం కలిగి చేయకుండా ఉండటానికి దేవుడు అంత సీరియస్గా తీసుకున్నాడా? మీరు ఆ విధంగా ఆలోచించకూడదు. దేవుని వాక్కునకు, దేవుని పరిశుద్ధతకు, దేవుని విధానమునకు లోబడవలసినటువంటిది లోబడకపోవటం వల్ల దేవుడు అంత సీరియస్గా కమాండ్మెంట్స్ ఇచ్చాడు. వన్స్ గాడ్ సెడ్ యూ విల్ డై మీన్స్ యూ విల్ డై. నువ్వు చస్తావని దేవుడు ఒకసారి చెబితే చస్తావు, అంతే. దాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఎట్లా? కాబట్టి దేవుని విషయంలో చులకనగా ఉంచకూడదు, చులకనగా బ్రతకూడదు మనం. 13వ వచనం, ఒకడు స్త్రీతో శయించినట్టు పురుషుడితో శయనిస్తే గే, వారిద్దరూ కూడా మరణశిక్ష పొందాలి, తమ శిక్షకు తామే కారకులు. అమెరికా దేశంలో గే మ్యారేజ్, లెస్బియన్ మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చేశాడు బిల్ క్లింటన్ గారు. ఎంత దారుణం అండి! యూదులను ఆ కాలంలో వారిని చంపేమన్నాడు. ఎందుకంటే ఈ సెక్షువల్ డిసీజెస్
స్ప్రెడ్ అవటానికి అత్యధికమైనటువంటి కారణం అదే అవుతోంది. 14 వచనం, ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకుంటే అది దుష్కామ ప్రవర్తన. వారిద్దరిని కూడా ఈ ప్రవర్తన బట్టి అగ్నితో కాల్చేయమన్నాడు. జంతు శయనం చేసిన వాడిని కూడా చంపేయమన్నాడు. ఆ జంతువుని కూడా చంపన్నాడు. స్త్రీ తను జంతువు పొందేటట్లుగా ఉంటే ఆమెనే ఆ జంతువుని కూడా చంపేయమన్నాడు. తమ దోషానికి శిక్షకు వాళ్ళే కారకులు. మనం 19వ అధ్యాయంలో కూడా వీటి యొక్క ఆజ్ఞలు చూసాం. 20లోకి వచ్చేటప్పుడు సెక్షువల్ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాడు. స్వలింగ సంపర్కం హేయమైనటువంటిది. స్త్రీ పురుషులను భార్యాభర్తలుగా దేవుడు నియమించాడు. స్త్రీ స్త్రీతో, పురుషుడు పురుషుడితో అవ్యాచమైనది చేసి దేవుని యొక్క మహా ఉగ్రతకు లోను కాకూడదని దేవుని వాక్యం సెలవిస్తాం. 17వ వచనం, ఒకడు తన సహోదరిని అనగా తండ్రి కుమార్తెను కానీ తల్లి కుమార్తెను కానీ చేర్చుకుని ఆమె దిశమలను వాడును, ఆమె వాని దిశమలను ఆమె చూచినట్లా అది దురనురాగం. వారికి తమ జనుల ఎదుట మరణశిక్ష విధించాలి. ఇవన్నీ మరణశిక్షలే. చూడండి, దేవుడు ఎంత తీవ్రంగా తన చట్టాన్ని అమలు చేయమని తెలియజేస్తున్నాడో. తన సహోదరి మానాచ్ఛాదనమును తీశాడు కాబట్టి తన దోష శిక్షకు తానే కారకుడవుతాడు. తెలిసి చేస్తున్నాడు ఇది, అందుకే వాడు శిక్షకు అర్హుడు అన్నాడు. తర్వాత కడగా ఉన్న స్త్రీతో శయనించి, మెన్సెస్ అవుతున్న ఉమెన్తో శయనించి ఆమె మానాచ్ఛాదనము తీసిన వాడు ఆమె రక్తధారాచ్ఛాదనము తీశాడు కాబట్టి వారిని ఇద్దరిని కూడా ప్రజల్లో నుండి కొట్టేయండి, బయటకు పంపించేయమన్నాడు, ఎక్స్పెల్ చేయమన్నాడు. 19వ వచనం, నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనం ఉన్నాయి కానీ నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనం ఉన్నాయి కానీ తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధం యొక్క మానాచ్ఛాదనమును తీసిన కనుక వారు తమ దోష శిక్షను భరిస్తారు. పినతల్లితోనే కానీ పెద్ద తల్లితో కానీ శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనము తీసిన కనుక వారు తమ దోష శిక్షను భరిస్తారు. సంతానహీనులై మరణిస్తారు. సంతానము లేని వారుగానే వారు మరణిస్తారు. దేవుని యొక్క శాపము. ఒకడు తన సహోదరు భార్యను చేర్చుకుంటే అది హేయము. వారు తన సహోదరుని మానాచ్ఛాదనము తీసిన కనుక వారు సంతానహీనులై ఉంటారు. సంతాన విషయంలో 2 విషయాలు చెప్పాడు 20వ వచనంలో 21వ వచనంలో. ఒకటి పినతల్లి పెదతల్లితో శయనం, వారికి సంతానహీనత. మరొకటి సహోదరుని భార్యను చేర్చుకోవడం, దాని విషయంలో సంతానహీనత. ఇది యూదులలో దేవుడు ప్రత్యేకంగా నెరవేర్చిన కార్యంగా చరిత్ర కనిపిస్తోంది. 22వ వచనం, కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోతున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కి వేయకుండానట్లు మీరు నా కట్టడలు నా విధులు అనుసరించి నడుచుకోవాలి. ప్రత్యేకంగా కనాను భూభాగం మీద నివసిస్తున్న ప్రజలను గురించి లోకమంతా కూడా దేవుని పేరిట తెలుసుకుంటారు. వీరంతా దేవుని ప్రజలని. ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నింటిలో ఇశ్రాయేలు దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు మీరు చూస్తే ఇప్పటికీ భిన్నంగానే కనపడతాయి. దానిలో నివసిస్తున్న ప్రజల యొక్క విధానాలు కానీ, ఆర్థిక పద్ధతులు కానీ, వ్యవసాయ పద్ధతులు కానీ, సాంకేతిక వృద్ధి కానీ, ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ అన్నింటిలో వాళ్ళు ఇప్పటికీ ప్రపంచంలో ప్రత్యేకంగా ఉన్నారు. కారణం వారికి నేర్పించబడ్డ ధర్మశాస్త్రం, వారు కలిగి ఉన్నటువంటి దైవభక్తి, భయం. వాటి చేతనే ఇప్పటికీ ఆ దేశం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ దేశం మిమ్మల్ని కక్కి వేయకుండానట్లు, అంటే ఈ దేశం నుంచి నేను మిమ్మల్ని గెంటేయకుండా మీరు పవిత్రంగా జీవించండి, లోకానికి ప్రత్యేకంగా జీవించండి అని ప్రభువు చెబుతున్నాడు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకోవద్దు. అట్టి క్రియలు వారు చేశారు కనుక వారిని నేను అసహించుకుని వారిని ఈ స్థలం నుండి పంపిస్తున్నాను. కనానులో అప్పటికి 6 జాతుల ప్రజలు ఉన్నారు. ఇజ్రాయేలీలు కనానుకు వెళ్ళకముందు 6 జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు. వారిని బయటికి పారద్రోలి మరి దేవుడు ఆ కనాను దేశాన్ని ఇజ్రాయేలీలకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇశ్రాయేలీలు కూడా వారి వల్లనే ప్రవర్తిస్తే వ్యభిచార విషయంలో, విగ్రహారాధన విషయంలో, ప్రవర్తన విషయంలో, నీతి విషయంలో, ఆ పరిశుద్ధత విషయంలో వారి వల్లనే వీరు ప్రవర్తిస్తే వీరిని కూడా గెంటి వేయటానికి దేవుడు మనసు కలిగి ఉన్నాడని తెలుసుకోమన్నాడు. 24వ వచనం, నేను మీతో చెప్పిన మాట ఇదే,
మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుతున్నారు, అనగా అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మీకు స్వాస్థ్యంగా ఉండేటట్లు మీకు ఇస్తాను నేను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. అర్థమవుతుందా? పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? జనములలో నుండి వేరుపరచబడిన జనాంగం. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? జనములలో నుండి వేరుపరచబడ్డారు. లోకము వేరు, దేవుని పిల్లలు వేరు. కావున మీరు పవిత్ర జంతువులకు, అపవిత్ర జంతువులకు, పవిత్ర పక్షులకు, అపవిత్ర పక్షులకు విభజన చేయాలి. దేవుడు సృష్టించిన ప్రతిదీ పవిత్రమైందే. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సమస్తమును చూచినప్పుడు అది మంచిదిగా ఉండెను అని చెప్పాడు. కానీ యూదులు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇతరులతో ప్రత్యేకంగా ఉన్నారని తెలియబడినట్లుగా ఆహారపు అలవాట్లను సహితము ప్రత్యేకించి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అవి విభజన చేసుకోవాలి. విభజన చేసుకోవాలని సెపరేట్ చేయాలి. అన్యులు తినే ఆహార పదార్థాలకు భిన్నమైన ఒక ఆహారాన్ని మీ కొరకు నేను ఏర్పాటు చేస్తున్నాను. అపవిత్రమైనది అనగా నేను మీ కొరకు నిషేధించినటువంటిది నేను మీకు ఏ జంతువు వల్ల కానీ దగ్గర బ్రేక్ అయ్యి దగ్గొచ్చింది కదా, ఆపాను. ఏ పక్షి వలననే కానీ ప్రాకు వాటి వలన కానీ మీరు మిమ్మల్ని అపవిత్రపరచుకోకూడదు. మీరు పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడును. మీరు నా వారై ఉండేటట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. అర్థమైందా? దేవుడే వీటన్నింటి ద్వారా ఈ ప్రజలను అన్యజనులలో నుండి వేరు చేస్తున్నాడు. దే ఆర్ సెపరేటెడ్ పీపుల్. సంఘం అంటే కూడా అదే. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ ఫ్రమ్ సొసైటీ. సమాజం వేరు, సంఘం వేరు. సమాజము లోకము యొక్క విలువలతో బ్రతుకుతుంది, సంఘము క్రీస్తు యొక్క విలువలతో జీవిస్తుంది, నియమంతో జీవిస్తుంది. వారి ఉనికి, వారి సోర్స్ ఆఫ్ లైఫ్ ఆకాశము నుండి, పరలోకము నుండి కలుగుతుంది, దేవుని నుండి కలుగుతుంది. కనుక విశ్వాసి ఏమిటో ఇవాళకి విశ్వాసులకు అర్థం కాలేదు. సంఘాల్లో ఆ టీచింగ్ లేదు. విశ్వాసి భిన్నమైన వాడు. విశ్వాసి యొక్క లైఫ్ ఇన్ష్యూర్ అయ్యింది దేవునితోనే, ప్రత్యేకమైంది, భద్రపరచబడింది, మూట కట్టబడింది జీవము, క్రీస్తులో దాచబెట్టబడింది జీవితం మనది. మన అవసరములన్నీ కూడా వాగ్దానం చేయబడ్డాయి. మనం దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం, దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం, దేవుని చేత విడిపించబడిన వాళ్ళం, దేవుని చేత విమోచించబడిన వాళ్ళం. మనం దేవుని సొత్తు. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. మనం ఆయన కొరకు జీవిస్తున్నాం. మనం ఆయన చిత్తం నెరవేర్చడానికే బతుకుతున్నాం. We have no personal agenda except the agenda of God for us. అంతే. 27వ వచనం, పురుషుని యందే గాని స్త్రీ యందే గాని కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన వానికి మరణ శిక్ష విధించాలి. వాడిని రాళ్లతో కొట్టాలి. తమ శిక్షకు తామే కారకులు. మరణ శిక్షలు విధించమన్నాడు ప్రభు. ఎందుకంటే వాటి చేత అపవిత్రత కలుగుతున్నది. దేవునికి ఇష్టము లేనిది చేయరాదు. కనుక మానవుని యొక్క స్వేచ్ఛ విషయంలో మానవునికి ఒక చట్టం ఏర్పరచబడింది. అది దైవిక చట్టం. ఆ చట్టములో దేవునికి ప్రాధాన్యత. దేవునికి ప్రాధాన్యత, నీ చిత్తమునకు కాదు. దైవ చిత్తమునకు లోబడుట ప్రాధాన్యత. దేవుని ప్రమాణమునకు ప్రాధాన్యత. ఎవరు పడితే వాళ్ళుగా మనం బతకూడదు. ఒక సైనికుడు ఏ విధంగా అయితే మిగిలిన సివిలియన్స్ లాంటి వాడు కాదు. సైనికుడు అంటే తన లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది, తన డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది, తన హెయిర్ స్టైల్ వేరే ఉంటుంది, తన డే షెడ్యూల్ వేరేగా ఉంటుంది, తన ఇయర్ షెడ్యూల్ వేరేగా ఉంటుంది, తన వర్క్ షెడ్యూల్ వేరేగా ఉంటుంది, తన ఆహార నియమం వేరేగా ఉంటుంది. సివిలియన్స్ లాగా ఉండడు. అంతా కూడా క్రమము 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 లిమిటెడ్గా ఉంటుంది అన్నింటిలో కూడా. వీఆర్ లైక్ ఎ సోల్జర్స్ ఫర్ క్రైస్ట్. అన్నింటిలో మనం ప్రత్యేకంగా ఉండాలి. అది దేవుడు మనం కోరుతారు. 20వ అధ్యాయము ముగించుకున్నాం.